హలో అండి, వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు అయితే కనుక మనం భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అనే అంశాన్ని గురించి బిట్స్ అయితే చూద్దాం రండి. భారత రాజ్యాంగంలోని ఏ భాగాన్ని భారతదేశ మహా చార్టర్ మాగ్నా కార్టా అని పిలుస్తారు? భాగం 2, భాగం 3, భాగం 4, భాగం 4A. ఆన్సరు భాగం 3. రాజ్యాంగంలోని భాగం 3 ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ప్రాథమిక హక్కుల గురించి తెలుపుతుంది. పౌరుల హక్కులను సమగ్రంగా వివరించే ఈ భాగాన్ని బ్రిటన్ రాజు 1215లో జారీ చేసిన మహా చార్టర్ మ్యాగ్నా కార్టాతో పోలుస్తూ భారతదేశ మహా చార్టర్ లేదా మ్యాగ్నా కార్టా అని అంటారు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కుల ముఖ్య ఉద్దేశం క్రింది వాటిలో ఏది? సామాజిక న్యాయాన్ని స్థాపించడం, ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని పెంపొందించడం, రాజకీయ ప్రజాస్వామ్య ఆదర్శాలను పెంపొందించడం, కార్యనిర్వహణ వర్గానికి అపరిమిత అధికారాలు ఇవ్వటం. ఆన్సరు రాజకీయ ప్రజాస్వామ్య ఆదర్శాలను పెంపొందించటం. ప్రాథమిక హక్కులు దేశంలో రాజకీయ ప్రజాస్వామ్యాన్ని కాపాడతాయి. ఇవి ప్రభుత్వ నిరంకుశత్వాన్ని అడ్డుకొని చట్టబద్ధమైన పాలనను అందిస్తాయి. ఆర్థిక మరియు సామాజిక ప్రజాస్వామ్య ఆదేశిక సూత్రాల లక్ష్యం. రాజకీయ ప్రజాస్వామ్యాన్ని కాపాడేదేమో ప్రాథమిక హక్కులు అన్నమాట. ఆర్థిక మరియు సామాజిక ప్రజాస్వామ్యం అనేది ఆదేశిక సూత్రాల లక్ష్యం. మూల రాజ్యాంగంలో అంటే 1950 జనవరి 26 నాటికి ఎన్ని రకాల ప్రాథమిక హక్కులు ఉండేవి? ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? మూల రాజ్యాంగంలో ఎన్ని ఉండేవి? ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? 6 ఉండేవి, 7 ఉన్నాయి, 7 ఉండేవి, 6 ఉన్నాయి, 8 ఉండేవి, 6 ఉన్నాయి, 7 ఉండేవి, ప్రస్తుతం 5 ఉన్నాయి. ఆన్సరు 7 ఉండేవి. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ప్రాథమిక హక్కులు 7 ఉండేవి, ఇప్పుడు 6 అయ్యాయి. మూల రాజ్యాంగంలో 7 ప్రాథమిక హక్కులు ఉండేవి. అయితే 1978 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కు ఆర్టికల్ 31 ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు. కాబట్టి ప్రస్తుతం 6 ప్రాథమిక హక్కులు మాత్రమే ఉన్నాయి. ప్రాథమిక హక్కుల పరిధిలో భాగం ఆర్టికల్ 3లోని ఆర్టికల్ 12 దేనిని నిర్వచిస్తుంది? ప్రాథమిక హక్కుల పరిధిలో భాగం 3లోని ఆర్టికల్ 12 దేనిని నిర్వచిస్తుంది? ప్రాథమిక హక్కుల చట్టబద్ధత, న్యాయ సమీక్ష అధికారం, రాజ్యం, పౌరసత్వం. ఆన్సరు రాజ్యం. భాగం 3లోని నిబంధనలు ఎవరికి వ్యతిరేకంగా వర్తిస్తాయో తెలపడానికి ఆర్టికల్ 12 రాజ్యం అనే పదాన్ని విస్తృత నిర్వచనం ఇచ్చింది. దీని కింద కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటు, రాష్ట్ర ప్రభుత్వాలు, శాసనసభలు, స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, పంచాయతీలు మరియు ప్రభుత్వ రంగ సంస్థలు, ఎల్ఐసి, ఓఎన్జీసీ, ఎస్సీఐఎల్ మొదలైనవి వస్తాయి. క్రింది వాటిలో ఏ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రైవేట్ సంస్థలు లేదా ఏజెన్సీలు ప్రభుత్వ సాధనంగా పనిచేస్తున్నప్పుడు అవి కూడా ఆర్టికల్ 12 కింద రాజ్యం పరిధిలోకి వస్తాయని స్పష్టం చేయబడింది? అజయ్ హాస్య కేసు, మేనకా గాంధీ కేసు, కేశవానంద భారతి కేసు, ఏకే గోపాలన్ కేసు. ఆన్సరు అజయ్ హాస్య కేసు. అజయ్ హాస్య వర్సెస్ ఖలీదా ముజీజ్ కేసులో సుప్రీంకోర్టు ఒక సంస్థ రాజ్యం అవునా కాదా అని నిర్ణయించడానికి 6 సూత్రాలను ఇచ్చింది. ప్రభుత్వం ఒక ప్రైవేట్ సంస్థపై పూర్తి ఆర్థిక పరిపాలన నియంత్రణ కలిగి ఉంటే అది ఆర్టికల్ 12 పరిధిలోకి వస్తుందని కూడా పేర్కొంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 13 దేనికి రాజ్యాంగబద్ధమైన పునాదిని కల్పిస్తుంది? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 13 దేనికి రాజ్యాంగబద్ధమైన పునాదిని కల్పిస్తుంది? సమానత్వపు హక్కు, న్యాయ సమీక్ష, అత్యవసర అధికారాలు, రిట్లు జారీ చేసే అధికారం. ఆన్సరు న్యాయ సమీక్ష. ఆర్టికల్ 13 ప్రకారం ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా లేదా వాటిని హరించే విధంగా పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలు చేసే ఎలాంటి చట్టాలైనా చెల్లుబాటు కావు. ఈ నిబంధన ద్వారా సుప్రీంకోర్టు, హైకోర్టులకు న్యాయ సమీక్ష అధికారం లభిస్తుంది. ఏ ప్రసిద్ధ కేసులో సుప్రీంకోర్టు ఆర్టికల్ 368 కింద చేసే రాజ్యాంగ సవరణలు కూడా ఆర్టికల్ 13(2)లోని చట్టం అనే పదం కిందకి వస్తాయి. కాబట్టి రాజ్యాంగ సవరణల ద్వారా కూడా ప్రాథమిక హక్కులను హరించలేరు అని తీర్పునిచ్చింది. శంకర ప్రసాద్ కేసు, సజ్జన్ సింగ్ కేసు, గోలక్నాథ్ కేసు, మినర్వా మిల్స్ కేసు. ఆన్సరు గోలక్నాథ్ కేసు. 1967 నాటి గోలక్నాథ్ కేసులో 11 మంది న్యాయమూర్తుల ధర్మాసనం చారిత్రక తీర్పునిస్తూ పార్లమెంటుకు ప్రాథమిక హక్కులను సవరించేలా లేదా రద్దు చేసే అధికారం లేదని పేర్కొంది. అయితే
ఈ తీర్పును తర్వాత కేశవానంద భారతి కేసులో మార్చారు. కేశవానంద భారతి కేసు 1973 తీర్పుకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది సరైనది? పార్లమెంటు ప్రాథమిక హక్కులను అస్సలు సవరించలేదు. పార్లమెంటు రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించవచ్చు, కానీ రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణం మార్చకూడదు. ప్రవేశికను మాత్రమే సవరించవచ్చు, హక్కులను కాదు. న్యాయ సమీక్ష అధికారాన్ని రద్దు చేయవచ్చు. ఆన్సరు పార్లమెంటు రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించవచ్చు, కానీ రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణం మార్చకూడదు. వివరణ: 13 మంది న్యాయమూర్తుల అతిపెద్ద ధర్మాసనం కేశవానంద భారతి కేసులో ప్రాథమిక నిర్మాణం సిద్ధాంతాన్ని తెచ్చింది. దీని ప్రకారం పార్లమెంటు ప్రాథమిక హక్కులను సవరించవచ్చు, కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపం దెబ్బతినకూడదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14లో పేర్కొన్న చట్టం ముందు అందరూ సమానులే అనే భావనను ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించారు? అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా. ఆన్సరు బ్రిటన్. చట్టం ముందు అందరూ సమానులే అనేది బ్రిటిష్ రాజ్యాంగ భావన. ప్రొఫెసర్ డైసీ సమన్యాయ పాలన నుండి తీసుకున్నారు. ఇది ఒక ప్రతికూల భావన అయితే చట్టాల ద్వారా అందరికీ సమాన రక్షణ అనే అనుకూల భావనను అమెరికా నుండి తీసుకున్నారు. ఆర్టికల్ 14లోని చట్టం ముందు అందరూ సమానులే అనే సూత్రానికి రాజ్యాంగబద్ధమైన మినహాయింపులు ఎవరికి వర్తిస్తాయి? కేవలం భారత రాష్ట్రపతికి మాత్రమే, కేవలం రాష్ట్ర గవర్నర్కి మాత్రమే, భారత రాష్ట్రపతి మరియు రాష్ట్ర గవర్నర్లు ఇద్దరికి, భారత ప్రధానమంత్రికి మాత్రమే. భారత రాష్ట్రపతి మరియు రాష్ట్ర గవర్నర్లు ఇద్దరికీ ఆర్టికల్ 361 ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్లు తమ పదవీ కాలంలో అధికారిక విధుల నిర్వహణపై ఏ కోర్టుకు జవాబుదారీ కారు. అలాగే వారు పదవిలో ఉన్నంతకాలం వారిపై ఎలాంటి క్రిమినల్ చర్యలు చేపట్టకూడదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 ప్రకారం రాజ్యం కింది ఏ ప్రాతిపదికలపై మాత్రమే పౌరుల పట్ల వివక్ష చూపకూడదు? రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 ప్రకారం రాజ్యం కింది ఏ ప్రాతిపదికలపై మాత్రమే పౌరుల పట్ల వివక్ష చూపకూడదు? మతం, జాతి, కులం, లింగం, పుట్టిన స్థలం. మతం, కులం, భాష, ఆస్తి, నివాస స్థలం. జాతి, కులం, విద్య, ఉద్యోగం, లింగం. మతం, భాష, సంస్కృతి, కులం, లింగం. ఆన్సరు ఏ. మతము, జాతి, కులము, లింగము, పుట్టిన స్థలము. ఆర్టికల్ 15(1) ప్రకారము రాజ్యం కేవలం మతం, జాతి, కులం, లింగం, పుట్టిన స్థలం వీటి ఆధారంగా వివక్ష చూపకూడదు. మిగిలిన అంశాలపై అవసరాన్ని బట్టి వర్గీకరణ చేయవచ్చు. సాంఘిక విద్యాపరంగా వెనుకబడిన తరగతులు లేదా ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం విద్యా సంస్థల్లో ప్రైవేటు సంస్థలతో సహా ప్రత్యేక నిబంధనలు లేదా రిజర్వేషన్లు కల్పించడానికి వీలు కల్పించే సబ్ క్లాస్ ఏది? ఆర్టికల్ 15(3), ఆర్టికల్ 15(4), ఆర్టికల్ 15(5), ఆర్టికల్ 16(3). ఆన్సరు ఆర్టికల్ 15(5). 2005లో జరిగిన 93వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 15(5)ను చేర్చారు. దీని ద్వారా ఉన్నత విద్యా సంస్థలలో ఐఐటి, ఐఐఎంలతో సహా ఎయిడెడ్, అన్ఎయిడెడ్ ప్రైవేటు సంస్థల్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లకు మార్గం సుగమమైంది. మైనారిటీ విద్యార్థులకు మినహాయింపు ఉంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈడబ్ల్యూఎస్ విద్యా సంస్థలు మరియు ప్రభుత్వ ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ కల్పించడానికి ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 15(6) మరియు 16(6)లను చేర్చారు? 101వ రాజ్యాంగ సవరణ చట్టం, 102, 103, 104. ఆన్సర్ 103వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2019లో అమల్లోకి వచ్చిన 103వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అగ్రవర్ణాల పేదలకు ఈడబ్ల్యూఎస్ విద్యా ఉద్యోగ రంగాల్లో 10% రిజర్వేషన్ కల్పిస్తూ కొత్తగా 15(6), 16(6) సబ్ క్లాసులను రాజ్యాంగంలో చేర్చారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకంలో పౌరులందరికీ సమాన అవకాశాలు కల్పించాలని తెలిపే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 17, ఆర్టికల్ 18. ఆన్సర్ ఆర్టికల్ 16. ఆర్టికల్ 16 ప్రకారం ప్రభుత్వ ఆధీనంలో ఉద్యోగ నియామకాల్లో పౌరులందరికీ సమాన అవకాశాలు ఉండాలి. కేవలం మతం, జాతి, కులం, లింగం, వంశపారంపర్యం, పుట్టిన స్థలం, నివాస స్థలం అనే కారణాలతో వివక్ష చూపరాదు. ప్రసిద్ధ ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1992 కేసు మండల్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు క్రింది వాటిలో ఏది భాగం కాదు? వెనుకబడిన తరగతులకు 27% రిజర్వేషన్లు చెల్లుతాయి. మొత్తం రిజర్వేషన్లు ఏ పరిస్థితిలోనూ 50%కి మించకూడదు. ఓబీసీలో క్రిమీ లేయర్ను గుర్తించడానికి వారికి రిజర్వేషన్లు మినహాయించాలి. పదోన్నతులలో కూడా రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేయాలి.
ఆన్సర్ పదోన్నతులలో కూడా ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు చేయాలి అనేది ఆ కేసులో టాపిక్ కాదనమాట. ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు రిజర్వేషన్లు కేవలం ప్రారంభ నియామకాలకు మాత్రమే వర్తిస్తాయని, ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇవ్వడం చెల్లదని తీర్పునిచ్చింది. దీనిని అధిగమించడానికి పార్లమెంట్ తర్వాత 77వ సవరణను తెచ్చింది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో పదోన్నతులు రిజర్వేషన్లు కల్పించడానికి వీలు కల్పించే సబ్ క్లాస్ ఏది? ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాలలో పదోన్నతులలో రిజర్వేషన్లు కల్పించడానికి వీలు కల్పించే సబ్ క్లాస్ ఏది? ఆర్టికల్ 16(4), ఆర్టికల్ 16(a), ఆర్టికల్ 16(b), ఆర్టికల్ 16(5). ఆన్సరు ఆర్టికల్ 16(4)(a). 1995లో జరిగిన 77వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 16(4)(a)ను చేర్చారు. దీని ద్వారా ప్రభుత్వ సర్వీసులో తగిన ప్రాతినిధ్యం లేని ఎస్సీ ఎస్టీ ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించే అధికారం రాజ్యానికి లభించింది. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అస్పృశ్యత నివారణ గురించి తెలుపుతుంది? ఆర్టికల్ 16, ఆర్టికల్ 17, ఆర్టికల్ 18, ఆర్టికల్ 19. ఆన్సరు ఆర్టికల్ 17. ఆర్టికల్ 17 అస్పృశ్యతను పూర్తిగా నిషేధిస్తుంది. ఏ రూపంలోనైనా అస్పృశ్యతను పాటించడం చట్టరీత్యా నేరం మరియు శిక్షార్హం. ఈ హక్కుకు ఎలాంటి మినహాయింపులు లేవు. అస్పృశ్యత అనే పదానికి సంబంధించి కింది వాక్యాలలో ఏది నిక్కచ్చిగా సరి అయినది? దీని నిర్వచనం రాజ్యాంగంలోని ఆర్టికల్ 17లో ఉంది. దీని నిర్వచనం పౌర హక్కుల సంరక్షణ చట్టం 1955లో ఉంది. దీనికి రాజ్యాంగంలో కానీ చట్టంలో కానీ ఎలాంటి స్పష్టమైన నిర్వచనం లేదు. సుప్రీంకోర్టు కేవలం మతపరమైన అంశంగా మాత్రమే నిర్వచించింది. ఇది సి. దీనికి రాజ్యాంగంలో కానీ చట్టంలో కానీ ఎలాంటి స్పష్టమైన నిర్వచనం లేదు. అస్పృశ్యత అనే పదానికి రాజ్యాంగంలో కానీ పార్లమెంట్లో కానీ చట్టాల్లో కానీ ఎలాంటి నిర్వచనం ఇవ్వబడలేదు. మైసూర్ హైకోర్టు తీర్పు ప్రకారం ఇది చారిత్రకంగా సమాజంలో కొంతమందిపై విధించే సామాజిక అశక్తతలను సూచిస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 18 ప్రకారం క్రింది వాటిలో ఏ రకమైన బిరుదులను రాజ్యం ఇవ్వవచ్చు? వంశపారంపర్య రాజ్ బహదూర్, మహారాజా బిరుదులు కేవలం విద్యా సంబంధమైన మరియు సైనిక పరమైన విశిష్టతలు, కేవలం రాజకీయ బిరుదులు, ఎలాంటి బిరుదులు ఇవ్వడానికి వీల్లేదు. ఎలాంటి బిరుదులు ఇవ్వచ్చు అంటే రాజ్యం కేవలం విద్యా సంబంధిత మరియు సైనిక పరమైన విశిష్టతలు. ఆర్టికల్ 18 సామాజిక సమానత్వం కోసం బిరుదులను రద్దు చేసింది. కానీ విద్యకు సంబంధించినవి అంటే డాక్టరేట్ వంటివి, సైన్యానికి సంబంధించిన అంటే మేజరు, పరమవీర చక్ర వంటివి ఇవ్వవచ్చు. భారతరత్న, పద్మ అవార్డులు అవి బిరుదులు కావు, అవి కేవలం పురస్కారాలు మాత్రమే అని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఆర్టికల్ 19(1) ద్వారా భారత పౌరులకు లభించే 6 స్వాతంత్రపు హక్కులలో క్రింది వాటిలో ఏది భాగం కాదు? వాక్ మరియు భావ ప్రకటన స్వాతంత్రం, శాంతియుతంగా ఆయుధాలు లేకుండా సమావేశమయ్యే హక్కు, ఆస్తులను సంపాదించే, కలిగి ఉండే మరియు విక్రయించే హక్కు, భారతదేశ భూభాగంలో ఎక్కడైనా స్వేచ్ఛగా సంచరించే హక్కు. ఆన్సరు ఆస్తులను సంపాదించే, కలిగి ఉండే మరియు విక్రయించే హక్కు అనేది కాదు. మూల రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(f) కింద ఆస్తి హక్కు ఉండేది. కానీ 1978 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని తొలగించారు. ప్రస్తుతం ఆర్టికల్ 19 కింద 6 హక్కులు భాషణ, సమావేశ, సంఘాలు, సంచారం, నివాసం, వృత్తి మాత్రమే ఉన్నాయి. భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ ఏ ప్రాథమిక హక్కులు అంతర్భాగంగా ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది? ఆర్టికల్ 19(1)(a) వాక్ మరియు భావ ప్రకటన స్వాతంత్రం, ఆర్టికల్ 19(1)(c) సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు, ఆర్టికల్ 21 జీవించే హక్కు, ఆర్టికల్ 14 సమానత్వపు హక్కు. ఆన్సరు ఆర్టికల్ 19(1)(a) వాక్ మరియు భావ ప్రకటన స్వాతంత్రం. పత్రికా స్వేచ్ఛ గురించి రాజ్యాంగంలో విడిగా రాయలేదు. కానీ రోమేష్ థాపర్ 1950 కేసు నుండి అనేక కేసులు సుప్రీంకోర్టు భావ ప్రకటన స్వేచ్ఛలోనే పత్రికా స్వేచ్ఛ, సమాచారం తెలుసుకునే హక్కు, నిశ్శబ్దంగా ఉండే హక్కు అంతర్భాగాలని తీర్పునిచ్చింది. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 19(1)(c)లో సహకార సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కును ప్రాథమిక హక్కుగా చేర్చారు? 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002, 91, 2003, 97, 2011, 105, 2021. ఆన్సర్ 97వ రాజ్యాంగ సవరణ చట్టం 2011. 97వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పౌరుల సంఘాలు, సమాజాలతో పాటు సహకార సంఘాలు ఏర్పాటు చేసుకోవడాన్ని ఆర్టికల్ 19(1)(c) కింద ప్రాథమిక హక్కుగా మార్చారు. నేరాల విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తికి రక్షణ కల్పించే ఆర్టికల్ 20 కింద క్రింది వాటిలో ఏ నిబంధన వర్తించదు? నేరాల విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తికి
రక్షణ కల్పించే ఆర్టికల్ 20 కింద క్రింది వాటిలో ఏ నిబంధన వర్తించదు? భూతకాల క్రిమినల్ చట్టాల నుండి రక్షణ, ఒక నేరానికి ఒకసారి కంటే ఎక్కువ శిక్షించరాదు, నిందితుడు తనకు వ్యతిరేకంగా తానే సాక్ష్యం చెప్పుకునేలా బలవంతం చేయరాదు, అరెస్ట్ చేసిన 24 గంటల్లోపు మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలి. అరెస్ట్ చేసిన 24 గంటల్లోపు మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలి. 24 గంటల్లోపు మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలనే నిబంధన ఆర్టికల్ 22 కింద వస్తుంది. ఆర్టికల్ 20 కిందకే రాదు. ఆర్టికల్ 20లో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టోలా, డబుల్ జియోపార్టీ, సెల్ఫ్ ఇన్స్క్రిమినేషన్ అనే 3 రక్షణలే ఉన్నాయి. ఆర్టికల్ 21లోని చట్టం నిర్దేశించిన పద్ధతి అనే భావన ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు? ఆర్టికల్ 21లోని చట్టం నిర్దేశించిన పద్ధతి అనేది ఏ దేశం నుంచి గ్రహించారు? అమెరికా, జపాన్, బ్రిటన్, కెనడా. ఆన్సరు జపాన్. ఆర్టికల్ 21 ప్రకారం చట్టం నిర్దేశించిన పద్ధతి ద్వారా తప్ప ఒక వ్యక్తి ప్రాణాన్ని, వ్యక్తిగత స్వేచ్ఛను హరించలేరు. ఈ పదాన్ని జపాన్ నుండి తీసుకున్నారు. అమెరికాలో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా లేదా చట్టబద్ధమైన సంక్రమణ ఉంటుంది. ఏ ప్రసిద్ధ కేసు తీర్పు ద్వారా సుప్రీంకోర్టు ఆర్టికల్ 21కి అమెరికాలో చట్టబద్ధమైన సంక్రమణ పద్ధతిని జోడించి జీవించే హక్కు పరిధిని విపరీతంగా విస్తరించింది? గోపాలన్ కేసు, మేనకా గాంధీ కేసు, కేశవానంద భారతి కేసు, బేరుబారి కేసు. ఆన్సర్ మేనకా గాంధీ కేసు. 1978 నాటి మేనకా గాంధీ పాస్పోర్ట్ కేసులో సుప్రీంకోర్టు చట్టం నిర్దేశించిన పద్ధతి కేవలం చట్టబద్ధంగా ఉంటే సరిపోదు, అది న్యాయంగా, సద్వివేకంతో ఉండాలని తీర్పునిచ్చింది. దీంతో జీవించే హక్కులో గౌరవప్రదంగా జీవించే హక్కు కూడా చేరింది. సుప్రీంకోర్టు కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కింది వాటిలో దేనిని ఆర్టికల్ 21 కింద ప్రాథమిక హక్కుగా ప్రకటించింది? జీవనోపాధి పొందే హక్కు, విదేశాలకు వెళ్ళే హక్కు, గోప్యతా హక్కు, కాలుష్య రహిత వాతావరణ హక్కు. ఆన్సరు గోప్యతా హక్కు. ఆధార్ కార్డు చెల్లుబాటుపై వచ్చిన జస్టిస్ పుట్టస్వామి కేసులో 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం గోప్యతా హక్కు అనేది ఆర్టికల్ 21 కింద జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛలో అంతర్భాగమని ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. విద్యా హక్కును ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 21A కింద ప్రాథమిక హక్కుగా మార్చారు? 44, 86, 91, 102. ఆన్సరు 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002. 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ద్వారా 6 నుంచి 14 సంవత్సరాల్లో పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించడానికి ఆర్టికల్ 21A కింద ప్రాథమిక హక్కుగా చేర్చారు. ఈ చట్టం ఏప్రిల్ 1, 2010 నుంచి అమల్లోకి వచ్చింది. జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 352 విధించిన సమయంలో కూడా కింది ఏ ప్రాథమిక హక్కులను రాష్ట్రపతి రద్దు చేయలేరు? ఆర్టికల్ 14 మరియు 19, ఆర్టికల్ 19, 20, ఆర్టికల్ 20, 21, ఆర్టికల్ 21, 22. ఆన్సర్ ఆర్టికల్ 20, 21. 1978లో జరిగిన 44వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో కూడా ఆర్టికల్ 20 నేరాల శిక్ష నుండి రక్షణ మరియు ఆర్టికల్ 21 ప్రాణరక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛలను ఆర్టికల్ 359 కింద రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి లేదు. సాధారణ చట్టాల కింద ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఆర్టికల్ 22 కల్పించే రక్షణలో కింది వాటిలో ఏది సరైనది? అరెస్టుకు గల కారణాలను తెలుసుకునే హక్కు, నచ్చిన లాయర్ను సంప్రదించి డిఫెన్స్ చేసుకునే హక్కు, ప్రయాణ సమయంతో కలిపి 24 గంటల్లోపు మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలి. విదేశీ శత్రువులకు కూడా ఈ హక్కులు సమానంగా వర్తిస్తాయి. ఆన్సర్ విదేశీ శత్రువులకు కూడా ఈ హక్కులు సమానంగా వర్తిస్తాయి. ఆర్టికల్ 22 కల్పించే అరెస్టులకు వ్యతిరేక రక్షణలో ఇద్దరికి వర్తించవు, విదేశీ శత్రువులకు అలాగే నివారణ నిర్బంధన చట్టాల కింద అరెస్ట్ అయిన వ్యక్తులకు. కాబట్టి డి తప్పు. నివారణ నిర్బంధన చట్టం కింద అరెస్ట్ అయిన వ్యక్తి అడ్వైజరీ బోర్డు సలహా మండలి అనుమతి లేకుండా గరిష్టంగా ఎంతకాలం నిర్బంధంలో ఉండవచ్చు? 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, 14 రోజులు. ఆన్సర్ 3 నెలలు. ఆర్టికల్ 22(4) ప్రకారం నివారణ నిర్బంధంలో ఉన్న వ్యక్తి గరిష్టంగా 3 నెలల కంటే ఎక్కువ కాలం ఉంచకూడదు. ఒకవేళ పొడిగించాల్సి వస్తే హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన అడ్వైజరీ బోర్డు సిఫార్సు తప్పనిసరి. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ మనుషుల అక్రమ రవాణా మరియు వెట్టి చాకిరీని నిషేధిస్తుంది? ఆర్టికల్ 23, ఆర్టికల్ 24, ఆర్టికల్ 25, ఆర్టికల్ 26. ఆన్సరు ఆర్టికల్ 23. భాగం 3లోని
పీడనాన్ని నిరోధించే హక్కు కింద ఉన్న ఆర్టికల్ 23 మనుషుల కొనుగోలు, అమ్మకాలు, భిక్షాటన మరియు ఎలాంటి వేతనం ఇవ్వకుండా చేయించుకునే వెట్టి చాకిరీకి నిషేధిస్తుంది. ఇది పౌరులతో పాటు విదేశీయులకు కూడా వర్తిస్తుంది. ఫ్యాక్టరీలు, గనులు లేదా ఇతర ప్రమాదకరమైన పనుల్లో ఏ వయసులోపు పిల్లలను పనిలో ఉంచడాన్ని ఆర్టికల్ 24 పూర్తిగా నిషేధించింది. 12, 14, 16, 18. ఆన్సరు 14 సంవత్సరాలు. ఆర్టికల్ 24 బాల కార్మిక నిర్మూలన వ్యవస్థ గురించి తెలుపుతుంది. దీని ప్రకారం 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను ఎలాంటి ఫ్యాక్టరీలు, గనులు లేదా ఇతర ప్రాణాంతక ఉపాధి పనులలో నియమించరాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కల్పించే మత స్వాతంత్రపు హక్కు కింద ఏ అంశాలకు లోబడి ఉంటుంది? రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కల్పించే మత స్వాతంత్రపు హక్కు కింది ఏ అంశాలకు లోబడి ఉంటుంది? పబ్లిక్ ఆర్డర్ అంటే శాంతి భద్రతలు, నైతికత, ప్రజారోగ్యం, కేవలం ఆర్థిక మరియు రాజకీయ ప్రయోజనాలు, కేవలం బహుళ సంస్కృతి సంరక్షణ, దీనిపై ఎలాంటి పరిమితులు లేవు. ఆన్సరు శాంతి భద్రతలు, నైతికత, ప్రజా ఆరోగ్యం. ఆర్టికల్ 25 పౌరులకు అంతఃకరణ శుద్ధితో నచ్చిన మతాన్ని అవలంబించి ప్రచారం చేసుకునే హక్కును ఇస్తుంది. కానీ ఈ హక్కు పబ్లిక్ ఆర్డర్ అంటే శాంతి భద్రతలు, నైతికత, ప్రజా ఆరోగ్యం మరియు ఇతర ప్రాథమిక హక్కులకు లోబడి మాత్రమే ఉంటుంది. ఆర్టికల్ 25లో పేర్కొన్న నిబంధన ప్రకారం హిందువులు అనే పదం పరిధిలోనికి కింది ఏ మతస్థులు రారు? సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు. ఆన్సరు పార్సీలు. ఆర్టికల్ 25(2)(b)లోని వివరణ ప్రకారం హిందూ మత సంస్థల నిబంధనలో హిందువులు అనే పదం పరిధిలో సిక్కు, జైన మరియు బౌద్ధ మతాలు పాటించే వ్యక్తులు కూడా వస్తారు. పార్సీలు లేదా క్రైస్తవులు దీని కిందకి రారు. మతపరమైన సంస్థలను స్థాపించుకునే మరియు వాటి వ్యవహారాలను స్వయంగా నిర్వహించుకునే హక్కు కల్పించే నిబంధన ఏది? ఆర్టికల్ 25, 26, 27, 28. ఆన్సరు కామెంట్ చేయండి. వీడియో చివరిలో ఆన్సర్ చెప్తా. భారత రాజ్యాంగంలోని భాగం 3 ప్రకారం రాజ్యం అనే పదానికి ఇచ్చే నిర్వచనంలో క్రింది వానిలో ఏది భాగం కాదు? కేంద్ర ప్రభుత్వం మరియు పార్లమెంటు, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు రాష్ట్ర శాసనసభలు, మున్సిపాలిటీలు, పంచాయతీలు, జిల్లా బోర్డులు, అంతర్జాతీయ న్యాయస్థానం. ఆన్సరు అంతర్జాతీయ న్యాయస్థానం. ఆర్టికల్ 12 ప్రకారం రాజ్యం పరిధిలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, శాసనసభలు మరియు ఎల్ఐసీలు, ఎన్జిఓలు, ఓఎన్జీసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు వస్తాయి. కానీ అంతర్జాతీయ సంస్థలు దీని పరిధిలోకి రావు. ఒక ప్రైవేట్ సంస్థ లేదా ఏజెన్సీ రాజ్యం యొక్క అంగంగా పనిచేస్తున్నప్పుడు అది ఆర్టికల్ 12 కింద రాజ్యం పరిధిలోకి వస్తుందా? అవును, అది రాజ్యం యొక్క ఏజెంట్గా పనిచేస్తే రాజ్యం కిందకే వస్తుంది. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఏదైనా ప్రైవేట్ సంస్థ ప్రభుత్వ నిధులతో లేదా ప్రభుత్వ అధికారాలు చలాయిస్తూ ప్రభుత్వ ఏజెంట్గా పనిచేస్తే అది కూడా ఆర్టికల్ 12 పరిధిలోకి వస్తుంది. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే ఏ చట్టమైనా చెల్లదు అని ప్రకటించే అధికార న్యాయ వ్యవస్థ ఉంది? రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే ఏ చట్టమైనా సరే చెల్లదని ప్రకటించే అధికారం న్యాయ వ్యవస్థకు ఉంది? ఆర్టికల్ 12, 13, 14, 32. ఆన్సరు ఆర్టికల్ 13. ఆర్టికల్ 13 భారతదేశంలో న్యాయ సమీక్ష అధికారానికి పునాది. ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా పార్లమెంటు లేదా రాష్ట్ర అసెంబ్లీలు చేసే చట్టాలను కోర్టులు కొట్టివేయవచ్చు. ఆర్టికల్ 13(3) ప్రకారం చట్టం అనే పదంలోకి క్రింది వానిలో ఏది భాగం కాదు? పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలు చేసిన శాశ్వత చట్టాలు, రాష్ట్రపతి లేదా గవర్నర్లు జారీ చేసే తాత్కాలిక ఆర్డినెన్సులు, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు, ఉప చట్టాలు, రూల్స్, నోటిఫికేషన్స్, రాజ్యాంగ సభ ఆమోదించిన అసలు రాజ్యాంగ నిబంధనలు. ఆన్సరు రాజ్యాంగ సభ ఆమోదించిన అసలు రాజ్యాంగ నిబంధనలు. రాజ్యాంగం అమల్లోకి రాకముందు లేదా వచ్చిన తర్వాత ప్రభుత్వం చేసే చట్టాలు, జీవోలు, ఆర్డినెన్స్లు అన్నీ చట్టం పరిధిలోకి వస్తాయి. కానీ అసలు రాజ్యాంగ నిబంధనలు దీని కింద సవాలు చేయలేము. కేంద్ర ప్రభుత్వం చేసే రాజ్యాంగ సవరణ చట్టాలు కూడా ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తే వాటిని కోర్టు కొట్టివేయవచ్చని సుప్రీంకోర్టు ఏ ప్రసిద్ధ కేసులో తీర్పునిచ్చింది? కేంద్ర ప్రభుత్వం చేసే రాజ్యాంగ సవరణ చట్టాలు కూడా ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తే వాటిని కోర్టులు కొట్టివేయవచ్చని సుప్రీంకోర్టు ఏ ప్రసిద్ధ కేసులో తీర్పునిచ్చింది? శంకరీ ప్రసాద్ కేసు, సజ్జన్ సింగ్ కేసు, కేశవానంద భారతి కేసు, బేరువారి కేసు. ఆన్సర్ కేశవానంద భారతి కేసు. రాజ్యాంగ సవరణలు 368 ఆర్టికల్ కూడా ఆర్టికల్ 13 కింద సవాలు చేయవచ్చు. ఒకవేళ ఆ సవరణ రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంని దెబ్బతీస్తే అది చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 14లో పేర్కొన్న చట్టం ముందు అందరూ సమానులే అనే భావన ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు? చట్టం ముందు అందరూ సమానులే అనే భావన అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా. ఆన్సర్ బ్రిటన్. చట్టం ముందు అందరూ సమానులే అనేది బ్రిటన్ నుంచి తీసుకోబడింది. ఇది ఒక ప్రతికూల భావన, అంటే ఎవరికీ ప్రత్యేక హక్కులు ఉండవు. ఆర్టికల్ 14లో చట్టాల వలన సమాన రక్షణ అనే భావనకు సంబంధించి క్రింది వానిలో ఏది సరి అయినది? ఇది బ్రిటన్ రాజ్యాంగం నుంచి తీసుకోబడింది. ఇది ప్రతికూల భావన. సమాన పరిస్థితిలో ఉన్నవారికి సమానంగా చట్టాలను వర్తింపజేయడం, సమాజంలో అందరికీ ఒకే రకమైన పన్నులు విధించడం. ఆన్సరు సమాన పరిస్థితిలో ఉన్నవారికి సమానంగా చట్టాన్ని వర్తింపజేయడం అనేది. చట్టాల వలన సమాన రక్షణ అనేది అమెరికా రాజ్యాంగం నుండి తీసుకోబడిన సానుకూల భావన. విభిన్న పరిస్థితుల్లో ఉన్న వారిని సమానంగా చూడలేం కాబట్టి ప్రభుత్వం సమానత్వాన్ని సాధించడానికి సహేతుకమైన వర్గీకరణ చేయవచ్చు. భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 14లోని చట్టం ముందు సమానత్వం అనే నిబంధనకు క్రింది వారిలో ఎవరికి మినహాయింపు ఉంది? కేవలం భారత రాష్ట్రపతికి, కేవలం రాష్ట్రాల గవర్నర్లకు, భారత రాష్ట్రపతి మరియు రాష్ట్రాల గవర్నర్లు ఇద్దరికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి. ఆన్సరు భారత రాష్ట్రపతి మరియు రాష్ట్రాల గవర్నర్లకి ఇద్దరికి. 361 ప్రకారం ఆర్టికల్ 361 ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్లు తమ పదవీ కాలంలో తాము చేసిన అధికారిక నిర్ణయాలకు ఏ కోర్టుకు జవాబుదారీ కారు. అలాగే వారి పదవిలో ఉండగా ఎలాంటి క్రిమినల్ కేసు పెట్టలేరు. ఆర్టికల్ 15 ప్రకారం రాజ్యం కింద ఏ ప్రాతిపదికలపైన మాత్రమే పౌరుల పట్ల వివక్ష చూపరాదు? మతం, జాతి, కులం, లింగం, జన్మస్థలం. ఆర్టికల్ 15(1) ప్రకారం ఈ 5 అంశాల మీద మాత్రమే వివక్ష చూపరాదు. వేరే అంశాల ఆధారంగా నివాస స్థలం, లాంగ్వేజ్ లాంటి కొన్ని మినహాయింపులు ఇవ్వవచ్చు. రాజ్యాంగంలోని ఏ సవరణ చట్టం ద్వారా విద్యా సంస్థల్లో 27% ఓబీసీలకు 27% రిజర్వేషన్ కల్పించే ఆర్టికల్ 15(5)లో చేర్చారు? ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే 93వ రాజ్యాంగ సవరణ ద్వారా 2005లో 93వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 15(5)ను చేర్చి ఉన్నత విద్యా సంస్థలు వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించారు. 103వ సవరణ ద్వారానేమో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషను వచ్చిందన్నమాట. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈడబ్ల్యూఎస్ విద్యా సంస్థలో 10% రిజర్వేషన్ కల్పించేందుకు రాజ్యాంగానికి చేసిన సవరణ మరియు ఆర్టికల్ ఏది? 103వ సవరణ ఆర్టికల్ 15(6). 2019లో చేసిన 103వ సవరణ ద్వారా ఆర్టికల్ 15(6) మరియు 16(6)లను చేర్చి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల పరిధిలోని రాని ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ కల్పించారు. ఆర్టికల్ 16 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల్లో సమాన అవకాశాలు కల్పించే విషయంలో ఆర్టికల్ 15లోని 5 అంశాలతో పాటు అదనంగా చేర్చబడిన మరో 2 అంశాలు ఏవి? భాషా, చదువు, వంశపారంపర్యం, నివాస స్థలం, ఆస్తి, రాజకీయ నేపథ్యం, వయసు, శారీరక సామర్థ్యం. ఆన్సర్ వంశపారంపర్యం మరియు నివాస స్థలం. ఆర్టికల్ 16(2) ప్రకారం మతం, జాతి, కులం, లింగం, జన్మస్థలంతో పాటు వంశపారంపర్యం, నివాస స్థలం అనే మొత్తం 7 అంశాల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో వివక్ష చూపరాదు. పార్లమెంటు చట్టం ద్వారా కొన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు స్థానిక నివాసాన్ని అర్హతగా నిర్ణయించే అవకాశం ఏ ఆర్టికల్ కల్పిస్తుంది? ఆర్టికల్ 16(1), 16(3), 16(4), 16(5). ఆన్సర్ ఆర్టికల్ 16(3). 16(3) ప్రకారం వెనుకబడిన ప్రాంతాల వారికి రక్షణ కల్పించేందుకు కొన్ని ఉద్యోగాలకు నివాస స్థలాన్ని ప్రాతిపదికగా చట్టం చేసే అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంది, రాష్ట్ర అసెంబ్లీలకు లేదు. దీని కింద ఆంధ్రప్రదేశ్ 371(d) ఆర్టికల్ వర్తిస్తుంది. వెనుకబడిన తరగతులకు ఓబీసీకి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించడానికి ఉద్దేశించిన మండల్ కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? మండల్ కమిషన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 53, 79, 90, 92. ఆన్సరు 1979. మొరార్జీ దేశాయ్ జనతా ప్రభుత్వం 1979లో బీపీ మండల్ అధ్యక్షతన 2 వెనుకబడిన తరగతుల కమిషన్ను ఏర్పాటు చేసింది. మొదటి కమిషన్ కాకా కాల్కేకర్ కమిషన్, అది 1953. రెండవది ఇది బీపీ మండల్ కమిషన్ అన్నమాట. ప్రసిద్ధ ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1992లో సుప్రీంకోర్టు రిజర్వేషన్లపై విధించిన గరిష్ట పరిమితి ఎంత శాతం? ఎంత? 33. మించకూడదు, 50కి మించకూడదు, 60కి మించకూడదు, ఎలాంటి పరిమితి లేదు. ఆన్సర్ 50% మించకూడదు. మండల్ కేసు అని పిలిచే ఈ తీర్పులో ఓబీసీలకు 27% రిజర్వేషన్ కోర్టు సమర్థించింది. కానీ మొత్తం రిజర్వేషన్ల కోటా సాధారణ పరిస్థితుల్లో 50%కి మించకూడదని గరిష్ట పరిమితి విధించింది. ఆర్టికల్
16 గురించి ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్ కల్పించేందుకు ఆర్టికల్ 16(4)(a)ను ఏ సవరణ ద్వారా చేర్చారు? 77వ రాజ్యాంగ సవరణ చట్టం 1995. ఇందిరా సాహ్ని కేసులో ప్రమోషన్లలో రిజర్వేషన్లు చెల్లవని కోర్టు చెప్పడంతో పార్లమెంటు 77వ సవరణ ద్వారా ఆర్టికల్ 16(4)(a)ని చేర్చి ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్ హక్కును తిరిగి కల్పించింది. 1 సంవత్సరంలో మిగిలిపోయిన రిజర్వుడు ఉద్యోగాలకు తర్వాతి సంవత్సరంలో భర్తీ చేసేటప్పుడు 50% గరిష్ట పరిమితి వర్తించదని తెలిపే ఆర్టికల్ 16(4)(b)ను ఏ సవరణ ద్వారా తెచ్చారు? 81, 82, 85, 93. ఆన్సరు 81వ రాజ్యాంగ సవరణ చట్టం 2000. 81వ రాజ్యాంగ సవరణ చట్టం చేర్చి క్యారీ ఫార్వర్డ్ రూల్ ప్రకారం బ్యాక్లాగ్ పోస్టులను ప్రత్యేక కేటగిరీగా చూస్తారు. వీటి భర్తీ వల్ల ఆ సంవత్సరం రిజర్వేషన్లు 50% దాటినా తప్పు లేదు. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అస్పృశ్యత నివారణ గురించి తెలుపుతుంది? అస్పృశ్యత నివారణను గురించి తెలిపే ఆర్టికల్ ఏది? 15, 16, 17, 18. ఆన్సర్ 17. ఆర్టికల్ 17 ప్రకారం దేశంలో అస్పృశ్యతను పాటించడం చట్టరీత్యా నేరం. రాజ్యాంగంలో ఈ హక్కుకి ఎలాంటి మినహాయింపులు లేవు. రాజ్యాంగంలో అస్పృశ్యత అనే పదానికి ఇవ్వబడిన నిర్వచనం ఏమిటి? షెడ్యూళ్ల కులాల వారిని దూరంగా ఉంచడం, మతపరమైన బహిష్కరణ. రాజ్యాంగంలో అస్పృశ్యత అనే పదానికి ఎలాంటి నిర్వచనం లేదు. చట్టసభల్లో ప్రవేశం నిరాకరించడం. ఆన్సరు రాజ్యాంగంలో అస్పృశ్యత అనే పదానికి ఎలాంటి నిర్వచనము లేదు. భారత రాజ్యాంగంలో కానీ పౌర హక్కుల సంరక్షణ చట్టంలో కానీ అస్పృశ్యత అనే పదానికి చట్టపరమైన నిర్వచనం లేదు. మైసూర్ హైకోర్టు తీర్పు ప్రకారం ఇది చారిత్రకంగా కొన్ని కులాలపై జరిగిన సామాజిక వివక్షను సూచిస్తుంది. 1955లో చేయబడిన అస్పృశ్యత నేరాల చట్టం పేరును 1976లో ఏ విధంగా మార్చారు? చూడండి, 1955లో చేయబడిన అస్పృశ్యత నేరాల చట్టం అనే దాన్ని 1976లో ఏ విధంగా పేరు మార్చారు? ఎస్సీ ఎస్టీ దౌర్జన్యాల నిరోధక చట్టం, పౌర హక్కుల సంరక్షణ చట్టం, మానవ హక్కుల సంరక్షణ చట్టం, సామాజిక సమానత్వ చట్టం. పౌర హక్కుల సంరక్షణ చట్టం 1955 నాటి చట్టాన్ని మరింత కఠినతరం చేస్తూ 1976లో దానికి పౌర హక్కుల సంరక్షణ చట్టం 1955గా పేరు మార్చారు. ఆర్టికల్ 18 ప్రకారం క్రింది ఏ రంగాలలో ఇచ్చే బిరుదులను, కీర్తి చిహ్నాలను మినహాయించి మిగిలిన వంశపారంపర్య సామాజిక బిరుదులను రాజ్యం నిషేధించింది? సైనిక మరియు విద్యా రంగాల్లో ఉండే బిరుదులు తప్పితే మిగతా వాటన్నిటిని నిషేధించింది. ఆర్టికల్ 18(1) ప్రకారం సైనికపరమైనవి అంటే పరమవీర చక్ర, కెప్టెన్, మేజర్, ఇవి విద్యాపరమైన అంటే డాక్టరేట్, ప్రొఫెసర్ ఇలాంటివి మినహాయించి మహారాజా, రాయ్ బహదూర్ వంటి వంశపారంపర్య బిరుదులన్నింటి కూడా రద్దు చేసేసింది. భారత ప్రభుత్వం ఇచ్చే భారతరత్న, పద్మవిభూషణ్, పద్మశ్రీ వంటి జాతీయ అవార్డులు ఆర్టికల్ 18 కింద బిరుదులు కావు అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది? బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, కేశవానంద భారతి, మేనకా గాంధీ, మినర్వా మిల్స్ కేసు. ఆన్సరు బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో జాతీయ అవార్డుల ప్రతిభను గుర్తించేవి మాత్రమేనని, ఇవి ఆర్టికల్ 18లో ఉల్లంఘించమని కోర్టు చెప్పింది. అయితే అవార్డు గ్రహీతలు ఈ పేర్లను తమ పేరు ముందు కానీ వెనుక కానీ సర్టిఫికేట్, సఫిక్స్, ప్రిఫిక్స్గా వాడకూడదని చెప్పింది. రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఆర్టికల్ 19 కింద 7 రకాల స్వాతంత్రాలు ఉండేవి. అయితే కింది వాటిలో దేనిని 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ద్వారా ప్రాథమిక హక్కుల నుండి తొలగించారు? ఆస్తిని సంపాదించే, కలిగి ఉండే మరియు అమ్ముకునే స్వేచ్ఛని 19(1)(f)ని 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆస్తి స్వేచ్ఛను మరియు ఆర్టికల్ 31లోని ఆస్తి హక్కును తొలగించి దానిని ఆర్టికల్ 300(a) కింద సాధారణ చట్టపరమైన హక్కుగా మార్చారు. ప్రస్తుతం ఆర్టికల్ 19లో 6 స్వేచ్ఛలే ఉన్నాయి. భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ మరియు సమాచార హక్కు రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో అంతర్భాగమని పేర్కొన్నారు? ఆర్టికల్ 19(1)(a), 19(1)(b), 21, 14. ఆన్సరు ఆర్టికల్ 19(1)(a) కింద పత్రికా స్వేచ్ఛ అనే పదం నేరుగా లేకపోయినప్పటికీ సుప్రీంకోర్టు తీర్పుల ద్వారా ఇది వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛలో భాగమేనని స్పష్టం చేయబడింది. 97వ రాజ్యాంగ సవరణ చట్టం 2011 ద్వారా ఆర్టికల్ 19(1)(c) కింద ఏ కొత్త పదాన్ని చేర్చి దానికి ప్రాథమిక హక్కు హోదా కల్పించారు? 97వ రాజ్యాంగ సవరణ చట్టం 2011 ద్వారా ఆర్టికల్ 19(1)(c)లో కింది ఏ కొత్త పదాన్ని చేర్చి ప్రాథమిక హక్కు హోదాని కల్పించారు? పొలిటికల్ పార్టీలు, సహకారక సంఘాలు, కార్మిక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు. ఆన్సరు సహకారక సంఘాలు. 97వ రాజ్యాంగ సవరణ ద్వారా పౌరుల
సహకార సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కును ఆర్టికల్ 19(1)(c) కింద ప్రాథమిక హక్కుగా మార్చారు. ఆర్టికల్ 19(1)(d) ప్రకారం దేశవ్యాప్తంగా స్వేచ్ఛగా సంచరించే హక్కు కింది ఏ కారణాల చేత ప్రభుత్వం సహేతుకమైన పరిమితులు విధించవచ్చు. సాధారణ ప్రజల ప్రయోజనాలు మరియు షెడ్యూల్డ్ తెగల సంస్కృతి రక్షణ కేవలం భద్రతా కారణాల వల్ల, రాజకీయ కారణాల వల్ల ఏ కారణం చేతను పరిమితం చేయలేదు. సాధారణ ప్రజల ప్రయోజనాలు మరియు షెడ్యూల్డ్ తెగలు వాళ్ళ సంస్కృతి రక్షణ కోసం అన్నమాట. గిరిజన ప్రాంతాల సంస్కృతి దెబ్బతినకుండా ఉండేందుకు మరియు ప్రజా ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని, ఉదాహరణకు అంటువ్యాధులు ఉన్నప్పుడు లేదా కడుపు వృత్తి చేసేవారి సంచారంపై కోర్టు ఆంక్షలను సమర్థించింది. ఆర్టికల్ 21లో పేర్కొన్న రెట్రోస్పెక్టివ్ క్రిమినల్ చట్టాల నిషేధం అంటే ఏమిటి? ఒక వ్యక్తి నేరం చేసిన సమయానికి అమలులో ఉన్న చట్టం ప్రకారమే శిక్షించాలి తప్ప తర్వాత చేసిన చట్టం ద్వారా శిక్షించరాదు. ఒక వ్యక్తి నేరానికి 2 సార్లు శిక్షించవచ్చు. ఒక వ్యక్తిని ఒకే నేరానికి 2 సార్లు శిక్షించవచ్చు. సివిల్ చట్టాల వెనుకటి తేదీ నుండి అమలు చేయకూడదు. నేరస్తుడి కోర్టు విచారణ లేకుండా శిక్ష వేయవచ్చు. ఒక వ్యక్తి నేరం చేసిన సమయానికి అమల్లో ఉన్న చట్టం ప్రకారం శిక్షించాలి తప్ప తర్వాత చేసిన చట్టం ద్వారా శిక్షించరాదు. ఆర్టికల్ 21 ప్రకారం క్రిమినల్ చట్టాలను వెనుకటి తేదీ నుండి అమలు చేస్తూ శిక్షలు పెంచకూడదు. అయితే ఈ నిబంధనలు కేవలం క్రిమినల్ చట్టాలకే వర్తిస్తుంది, పన్నులు లేదా సివిల్ చట్టాలకు వర్తించదు. ఏ వ్యక్తి కూడా ఒకే నేరానికి 1 కంటే ఎక్కువ సార్లు విచారించకూడదు మరియు శిక్షించకూడదు అని తెలిపే నిబంధన ఏది? ఆర్టికల్ 21, 22, 23, 21. ఆన్సర్ ఆర్టికల్ 22. దీనిని ద్వంద్వ శిక్షల నిషేధం అంటారు. చూడండి, ద్వంద్వ శిక్షల నిషేధం అనేది ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 22. అయితే ఈ రక్షణ కేవలం న్యాయస్థానాల లేదా జ్యుడిషియల్ ట్రిబ్యునల్స్ ఇచ్చే శిక్షలకే వర్తిస్తుంది. శాఖాపరమైన చర్యలు లేదా అడ్మినిస్ట్రేటివ్ శిక్షలకు ఇది వర్తించదు. ఆర్టికల్ 23లోని స్వీయ నేరాభియోగ నిషేధం అంటే ఏమిటి? నిందితుడు వేరే వాళ్ళపై నేరం నెట్టకూడదు. ఏ నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తిని కూడా తనకు వ్యతిరేకంగా తానే సాక్ష్యం చెప్పమని బలవంతం చేయకూడదు. పోలీసుల ముందు చెప్పిన సాక్ష్యం కోర్టులో చెల్లుతుంది. నేరస్తుడు తప్పకుండా లాయర్లను పెట్టుకోవాలి. ఏ నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తి కూడా తనకు వ్యతిరేకంగా తానే సాక్ష్యం చెప్పమని బలవంతం చేయకూడదు. నిందితుడికి బలవంతం పెట్టి ఒప్పుకోలుగా వాంగ్మూలం తీసుకోకూడదని ఇది చెబుతుంది. అందుకే పోలీస్ కస్టడీలో చెప్పే నిజాలు కోర్టులో సాక్ష్యంగా చెల్లవు. ఆర్టికల్ 21లోని చట్టం నిర్దేశించిన పద్ధతి అనే పదబంధాన్ని ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకున్నారు? చట్టం నిర్దేశించిన పద్ధతి అనే బంధాన్ని ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకున్నారు? అమెరికా, జపాన్, బ్రిటన్, కెనడా. ఆన్సర్ జపాన్. జీవించే హక్కును హరించేటప్పుడు పార్లమెంట్ చేసిన చట్టం సరైన పద్ధతిలో ఉందో లేదో మాత్రమే కోర్టులు చూస్తాయని దీని అర్థం. అమెరికాలో చట్టం యొక్క సహేతుక పద్ధతి ఉంటుంది. ఏ కేసు తీర్పు ద్వారా సుప్రీంకోర్టు ఆర్టికల్ 21 పరిధిని వివరిస్తూ కేవలం చట్టం నిర్దేశించిన పద్ధతి మాత్రమే కాదు, ఆ చట్టం న్యాయంగా సహేతుకంగా ఉండాలని డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా భావనను ప్రవేశపెట్టింది. ఏ.కే. గోపాలన్ కేసు, మేనకా గాంధీ కేసు, కేశవానంద భారతి కేసు, బేరుబారి కేసు. ఆన్సర్ మేనకా గాంధీ కేసు 1978. మేనకా గాంధీ పాస్పోర్ట్ కేసులో సుప్రీం చారిత్రాత్మక తీర్పునిస్తూ జీవించే హక్కు అంటే కేవలం పశువులా బతకటం కాదు, గౌరవప్రదంగా జీవించడం అని చెప్పింది. విదేశాలకు వెళ్లే హక్కు కూడా ఇందులో భాగమే అని అంది. ప్రసిద్ధ కెఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2017లో సుప్రీంకోర్టు ఏ హక్కును ఆర్టికల్ 21 కింద ప్రాథమిక హక్కుగా ప్రకటించింది? ఇంటర్నెట్ వాడుకునే హక్కు, గోప్యత హక్కు, కాలుష్య రహిత వాతావరణ హక్కు, త్వరితగతిన న్యాయం పొందే హక్కు. ఆన్సర్ గోప్యత హక్కు. 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఆధార్ కేసుగా పిలిచే ఈ తీర్పులో రైట్ టు ప్రైవసీ అనే ఆర్టికల్ 21లో జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛలో అంతర్భాగమని ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది. 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ద్వారా చేర్చబడిన ఆర్టికల్ 21A ప్రకారం ఏ వయసు పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుగా మార్చారు? 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ద్వారా చేర్చబడిన ఆర్టికల్ 21A ప్రకారం ఏ వయసు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుగా మార్చారు? 0 to 6, 6 to 14, 5 to 15, 14 to 18. ఆన్సర్ 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు. 6 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలందరికీ ఉచిత విద్యను అందించడం
రాష్ట్ర బాధ్యత. దీని అమలు కోసం పార్లమెంటు 2009లో విద్యా హక్కు చట్టం ఆర్టీఈ యాక్ట్ చేసింది. ఇది 2010 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఆర్టికల్ 22 కింద సాధారణ చట్టం ద్వారా అరెస్ట్ చేయబడిన వ్యక్తికి లభించే రక్షణలో క్రింది వాటిలో ఏది తప్పుగా ఇవ్వబడుతుంది? ఆర్టికల్ 22 కింద సాధారణ చట్టం ద్వారా అరెస్ట్ చేయబడిన వ్యక్తికి లభించే రక్షణలో కింది వాటిలో ఏది తప్పుగా ఇవ్వబడింది? అరెస్ట్ చేయడానికి గల కారణాలను తెలుసుకునే హక్కు, తనకు నచ్చిన లాయర్ను సంప్రదించి డిఫెన్స్ చేసుకునే హక్కు, అరెస్ట్ చేసిన సమయం నుండి ప్రయాణ సమయంతో కలిపి 48 గంటల్లోపు మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలి. ఇది 48 గంటలు అన్నాడండి, 24 గంటల్లోపే మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a)లో పేర్కొన్న వాక్ మరియు భావ ప్రకటన స్వాతంత్రానికి సంబంధించి క్రింది వాటిలో ఏది అంతర్భాగంగా పరిగణించబడుతుంది? పత్రికా స్వాతంత్రం, వాణిజ్య ప్రకటన హక్కు, ఫోన్ ట్యాపరింగ్కు వ్యతిరేక హక్కు, బంద్ లేదా హర్తాళ్లకు పిలుపునిచ్చే హక్కు. ఆన్సరు 1, 2, 3 మాత్రమే. సుప్రీంకోర్టు వివిధ తీర్పుల ద్వారా పత్రికా స్వాతంత్రం, కమర్షియల్ యాడ్స్, ఫోన్ ట్యాపింగ్ వ్యతిరేక హక్కులను ఆర్టికల్ 19(1)(a)లో భాగమేనని స్పష్టం చేసింది. కానీ రాజకీయ పార్టీలు లేదా సంఘాలు పిలుపునిచ్చే బంద్లు, ఇతర హక్కులు భంగం కలుగుతుందని, కాబట్టి బంద్ అనేది ప్రాథమిక హక్కు కాదని చెప్పింది. ఆర్టికల్ 19(1)(c) ప్రకారం పౌరుల సంఘాలు, సంస్థలు లేదా సహకార సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కును కలిగి ఉన్నారు. అయితే సహకార సంఘాలు అనే పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? 42, 44, 97, 103. ఆన్సర్ 97వ రాజ్యాంగ సవరణ చట్టం 2011. అప్పుడు 2011లో జరిగిన 97వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 19(1)(c)లో కోఆపరేటివ్ సొసైటీస్ అనే పదాన్ని చేర్చి సహకార సంఘాల ఏర్పాటు ప్రాథమిక హక్కుగా మార్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1(d) దేశవ్యాప్తంగా స్వేచ్ఛగా సంచరించే హక్కును కల్పిస్తుంది. అయితే ఈ హక్కుపై ప్రభుత్వం ఏ కారణాల రీత్యా చట్టబద్ధమైన పరిమితులను విధించవచ్చు? ఏదైనా సాధారణ ప్రజల ప్రయోజనాల కొరకు, ఏదైనా షెడ్యూల్డ్ తెగల ప్రయోజనాల రక్షణ, ఏ ప్రజా ఆరోగ్యం మరియు నైతికత కొరకు. పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. ఆర్టికల్ 19(5) ప్రకారం గిరిజన ప్రాంతాల సంస్కృతి, ఆచారాలను రక్షించడానికి మరియు పబ్లిక్ హెల్త్ దృష్ట్యా సంచార స్వాతంత్రంపై పరిమితులు విధించవచ్చు. నేరాల విచారణకు సంబంధించి ఆర్టికల్ 21లో పేర్కొన్న రెట్రోస్పెక్టివ్ క్రిమినల్ లెజిస్లేటివ్ లేదా ఎక్స్ పోస్ట్ పోక్టోల నియమం కింద ఏ చట్టాలకు వర్తించదు? క్రిమినల్ చట్టాలు, సివిల్ చట్టాలు మరియు పన్ను చట్టాలు, నివారక నిర్బంధ చట్టాలు. బి మరియు సి. ఆన్సర్ బి మరియు సి. ఆర్టికల్ 21 ప్రకారం ఒక నేరం జరిగినప్పుడు అమల్లో లేని చట్టాన్ని వెనక్కి వర్తింపజేసే శిక్షించలేరు. ఒక నేరం జరిగినప్పుడు అమల్లో లేని చట్టం వెనక్కి వర్తింపజేసి దాన్ని శిక్షించలేరు. ఈ రక్షణ కేవలం క్రిమినల్ చట్టాలకు మాత్రమే వర్తిస్తుంది. సివిల్ చట్టాలు, పన్నులు లేదా ప్రివెంటెడ్ డిటెన్షన్ చట్టాలను వెనక్కి వర్తింపజేసి చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంది. ఏ వ్యక్తిని కూడా ఒకే నేరానికి 1 కంటే ఎక్కువ సార్లు విచారించకూడదు మరియు శిక్షించకూడదు. ఆర్టికల్ 22లో ఈ నిబంధన కింద ఏ సంస్థల విచారణకు వర్తించదు? కేవలం కోర్టులు మరియు న్యాయస్థానాలు, డిపార్ట్మెంటల్ లేదా అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్, క్రిమినల్ కోర్టులు, మెజిస్ట్రేట్ కోర్టులు. ఆన్సర్ డిపార్ట్మెంటల్ లేదా అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్. WGO పార్టీ రక్షణ కేవలం కోర్టులు లేదా జ్యుడిషియల్ ట్రిబ్యునల్స్కి ఇచ్చే శిక్షలకే వర్తిస్తుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి కోర్టు ద్వారా శిక్షించబడి అదే నేరానికి శాఖాపరంగా ఉద్యోగం నుండి తొలగించబడితే అది WGO పార్టీ కిందకి రాదు. తనకు తాను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పుకోవడాన్ని నిరోధించే హక్కును సెల్ఫ్ ఇన్స్క్రిమినేషన్ అంటారు. దీనికి సంబంధించి కింది వాటిలో ఏది సరైనది కాదు? నిందితుడిని బలవంతంగా ఒప్పుకోలు చేయించడం ఇది నిషేధిస్తుంది. నిందితుడి వేలిముద్రలు మరియు రక్తం నమూనాలు సేకరించడం ఇది పూర్తిగా నిషేధిస్తుంది. ఇది కేవలం క్రిమినల్ కేసులకు మాత్రమే వర్తిస్తుందని సివిల్ కేసులకు వర్తించదు. నిందితుడు స్వచ్ఛందంగా ఇచ్చే సాక్ష్యానికి ఇది అడ్డు కాదు.
ఆన్సర్ నిందితుడి వేలిముద్రలు మరియు రక్తం నమూనాలు సేకరించడాన్ని ఇది పూర్తిగా నిషేధిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం వేలిముద్రలు, సంతకం, రక్తం నమూనాలు లేదా శరీరాన్ని ప్రదర్శించమని కోరటం ఆర్టికల్ 23 ఉల్లంఘన కాదు. అవి కేసు పరిశోధనకు అవసరమైన భౌతిక ఆధారాలు మాత్రమే. చట్టం నిర్దేశించిన పద్ధతి ప్రకారం తప్ప ఏ వ్యక్తి యొక్క జీవనానికి మరియు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించరాదు. ఆర్టికల్ 21 యొక్క పరిధిని సుప్రీంకోర్టు ఏ కేసులో చట్టం నిర్దేశించిన పద్ధతితో పాటు అమెరికా తరహా సమన్యాయ పద్ధతి కూడా వర్తిస్తుందని విస్తరించింది. గోపాలన్ కేస్, మేనకా గాంధీ కేస్, కేశవానంద భారతి కేస్, మినర్వా మిల్స్ కేస్. ఆన్సర్ మేనకా గాంధీ కేస్. మేనకా గాంధీ కేసు 1978లో సుప్రీంకోర్టు ఆర్టికల్ 21కి చారిత్రాత్మక వివరణ ఇచ్చింది. ప్రభుత్వం చేసే చట్టం కేవలం చట్టబద్ధంగా ఉంటే సరిపోదు, అది న్యాయంగా, నిష్పక్షపాతంగా మరియు హేతుబద్ధంగా ఉండాలని స్పష్టం చేస్తూ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాను భారత్లో ప్రవేశపెట్టింది. క్రింది వాటిలో ఏ హక్కులు ఆర్టికల్ 21లో జీవించే హక్కులు అంతర్భాగమని సుప్రీంకోర్టు వివిధ తీర్పుల్లో పేర్కొంది? ఉపాధి పొందే హక్కు, ఉచిత చట్టపరమైన సహాయం పొందే హక్కు, ఏకాంత హక్కు, వ్యక్తిగత గోప్యత, విదేశాలకు వెళ్లే హక్కు. ఆన్సరు పైవన్నీ. ఆర్టికల్ 21 పరిధి చాలా విస్తృతమైంది. పుట్టుస్వామి కేసు 2017 ద్వారా రైట్ టు ప్రైవసీ, ఓల్గా టెస్లీ కేసు ద్వారా రైట్ టు లైవ్లీహుడ్, మేనకా గాంధీ కేసు ద్వారా విదేశీ ప్రయాణ హక్కు వంటి ఎన్నో హక్కులు ఆర్టికల్ 21లో భాగమయ్యాయి. ఆర్టికల్ 21A ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల్లో పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్యను అందించే బాధ్యత రాజ్యంపై ఉంది. ఈ ప్రాథమిక హక్కు ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు? 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ద్వారా చేర్చారు. దీన్ని అమలు చేయడానికి పార్లమెంటు 2009లో ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం చేసి ఏప్రిల్ 1, 2010 నుంచి అమల్లోకి తెచ్చింది. సాధారణ చట్టాల కింద అరెస్టు చేయబడిన వ్యక్తికి ఆర్టికల్ 22(1) మరియు 22(2) ప్రకారం లభించే రక్షణల్లో క్రింది వానిలో ఏది సరైనది కాదు? అరెస్టు చేయడానికి గల కారణాలను తెలుసుకునే హక్కు, తనకు నచ్చిన న్యాయవాదిని సంప్రదించి డిఫెన్స్ చేసుకునే హక్కు, అరెస్టు చేసిన సమయం నుంచి ప్రయాణ కాలానికి మినహాయించి 24 గంటలలోపు సమీప మెజిస్ట్రేషన్ ముందు ప్రవేశపెట్టాలి. ఈ రక్షణ శత్రుదేశ విదేశీయులకు కూడా సమానంగా వర్తిస్తాయి. ఈ రక్షణలు శత్రు దేశ విదేశీయులకు కూడా సమానంగా వర్తిస్తాయి అనేది రాంగ్. ఆర్టికల్ 22లో పేర్కొన్న అరెస్టు వ్యతిరేక రక్షణలు శత్రుదేశ విదేశీయులకు మరియు నివారక నిర్బంధ చట్టాల కింద అరెస్ట్ అయిన వారికి వర్తించవు. నివారక నిర్బంధ చట్టం కింద ఒక వ్యక్తిని విచారణ లేకుండా గరిష్టంగా ఎంతకాలం నిర్బంధించవచ్చు? అడ్వైజరీ బోర్డు అనుమతి లేకుండా 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు. ఆన్సర్ 3 నెలలు. ఆర్టికల్ 22(4) ప్రకారం నివారక నిర్బంధ కింద ఒక వ్యక్తిని గరిష్టంగా 3 నెలల వరకు ఉంచవచ్చు. అంతకంటే ఎక్కువ కాలం పొడిగించాలంటే హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన సలహా మండలి అడ్వైజరీ బోర్డు సిఫార్సు తప్పనిసరి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 23(1) ప్రకారం క్రింది వానిలో ఏ అంశాలు చట్టరీత్యా నిషేధించబడ్డాయి మరియు శిక్షార్హమైన నేరాలుగా ప్రకటించబడ్డాయి? మనుషుల అక్రమ రవాణా, వెట్టిచాకిరీ, దేవదాసి మరియు జోగిని వ్యవస్థలు, నిర్బంధ శ్రమ. ఆన్సరు పైవన్నీ. ఆర్టికల్ 23(1) ప్రకారం మనుషుల అక్రమ రవాణా, వెట్టిచాకిరీ, బలవంతపు శ్రమను నిషేధిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం దేవదాసి, జోగిని వ్యవస్థలు కూడా మనుషుల అక్రమ రవాణా మరియు గౌరవ భంగం కిందకే వస్తాయి. కాబట్టి ఇవన్నీ ఆర్టికల్ 23 కింద నేరాలు. ఆర్టికల్ 23 గల మినహాయింపుకు సంబంధించి క్రింది వానిలో సరి అయినది ఏది? రాజ్యం ఎలాంటి పరిస్థితుల్లోనూ పౌరులతో బలవంతంగా పని చేయించకూడదు. ప్రజా ప్రయోజనాల కోసం రాజ్యం పౌరులపై నిర్బంధ సైనిక లేదా సామాజిక సేవలు విధించవచ్చు. నిర్బంధ సేవలను విధించేటప్పుడు రాజ్యం మతం, జాతి, కులం, వర్గం లేదా పుట్టుక ఆధారంగా వివక్ష చూపవచ్చు. పైన పేర్కొన్నవన్నీ సరైనవి. ప్రజా ప్రయోజనాల కోసం రాజ్యం పౌరులపై నిర్బంధ సైనిక లేదా సామాజిక సేవలను విధించవచ్చు. ఆర్టికల్ 23(2) ప్రకారం దేశ రక్షణ లేదా ప్రజా అవసరాల కోసం రాజ్యం పౌరులను నిర్బంధ సేవకులుగా ఆదేశించవచ్చు. ఉదాహరణకు యుద్ధం సమయంలో సైనిక సేవ. అయితే ఇలా ఆదేశించేటప్పుడు
కేవలం మతం, జాతి, కులం లేదా వర్గం ప్రాతిపదికన ఎలాంటి వివక్ష చూపరాదు. ఆర్టికల్ 24 ప్రకారం ఎంత వయసులోపు గల పిల్లలను ప్రమాదకరమైన కర్మాగారాలు, గనులు లేదా ఇతర ప్రమాదకర పనులలో నియమించడం పూర్తిగా నిషేధం. 12, 14, 16, 18 ఆన్సర్ 14. ఆర్టికల్ 24 ప్రకారం 14 సంవత్సరాల లోపు వయసున్న పిల్లల ఫ్యాక్టరీలు, గనులు మరియు ప్రమాదకరమైన పనులలో చేర్చుకోవడం రాజ్యాంగ విరుద్ధం. 2016 సవరణ చట్టం ప్రకారం ప్రమాదకరమైనవే కాకుండా ఎలాంటి వాణిజ్య పనుల్లోనైనా 14 ఏళ్ల లోపు పిల్లలను ఉంచడం నేరం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25(1) ప్రకారం పౌరులకు కల్పించబడిన మత స్వాతంత్రం కింది ఏ పరిమితులకు లోబడి ఉంటుంది? ప్రజాశాంతి, నైతికత, ప్రజా ఆరోగ్యం, పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. ఆర్టికల్ 25 ద్వారా లభించే అంతఃకరణ స్వేచ్ఛ, మత ప్రకటన, ఆచరణ మరియు ప్రచార హక్కులు సంపూర్ణమైనవి కావు. అవి ప్రజాశాంతి, నైతికత, ప్రజా ఆరోగ్యం మరియు ఇతర ప్రాథమిక హక్కులకు లోబడి మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఆర్టికల్ 25లో వివరణ ప్రకారం కిర్పాన్ చిన్న కత్తి ధరించటం మరియు వెంట తీసుకువెళ్లటం ఏ మతాచారంలో అంతర్భాగంగా రాజ్యాంగం గుర్తించింది? బౌద్ధ, జైన, సిక్కు, ఇస్లాం. ఆన్సర్ సిక్కు మతం. ఆర్టికల్ 25లో స్పష్టమైన వివరణ ప్రకారం సిక్కు మతస్థుడు తమ మతాచారంలో భాగంగా కిర్పాన్ను ధరించవచ్చు మరియు వెంట ఉంచుకోవచ్చు. దీనిని ఆయుధాల నిషేధ చట్టాల కింద అడ్డుకోవడానికి వీల్లేదు. ఆర్టికల్ 25(2)(b) ప్రకారం సామాజిక సంస్కరణల కోసం హిందూ మత సంస్థలను అందరికీ అందుబాటులోకి తెచ్చే సందర్భంలో హిందువులు అనే పదం కింది వారిలో ఎవరు రారు? సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు. ఆన్సర్ పార్సీలు. పార్సీలు, ముస్లింలు, క్రైస్తవులు అనే ఈ ముగ్గురు హిందూ కిందకి రారన్నమాట. ఆర్టికల్ 26 ప్రకారం ప్రతి మత విభాగానికి కల్పించబడిన హక్కులలో లేనిది ఏది? మతపరమైన మరియు ధర్మ సంస్థలు స్థాపించుకోవడం, నిర్వహించుకోవడం, మతపరమైన సొంత వ్యవహారాలు స్వయంగా నిర్వహించుకోవడం, చరాస్తి మరియు స్థిరాస్తిని సంపాదించుకోవడం, చట్టంతో సంబంధం లేకుండా ఆ ఆస్తిని తమకు నచ్చినట్లు అనుభవించడం. ఆన్సర్ చట్టంతో సంబంధం లేకుండా ఆ ఆస్తిని తమకు నచ్చినట్లు అనుభవించడం. ఆర్టికల్ 26(d) ప్రకారం మత సంస్థలు ఆస్తులను కలిగి ఉండవచ్చు, కానీ ఆ ఆస్తులు చట్ట ప్రకారం మాత్రమే నిర్వహించాలి తప్ప చట్ట విరుద్ధంగా చేయడానికి వీల్లేదు. ఆర్టికల్ 27కు సంబంధించి క్రింది వాటిలో ఏది సరి అయినది? ఏ వ్యక్తి కూడా నిర్దిష్ట మత ప్రచారం లేదా నిర్వహణ కొరకు పన్నులు చెల్లించాలని రాజ్యం నిర్బంధించరాదు. ప్రభుత్వ ఖజానా నుండి సేకరించిన పన్నుల సొమ్మును ఒకే ఒక మతం అభివృద్ధి కోసం ఖర్చు చేయరాదు. మతపరమైన సంస్థల వద్ద యాత్రికుల సౌకర్యార్థం రుసుము వసూలు చేయడానికి ఆర్టికల్ 27 నిషేధించదు. పైవన్నీ సరైనవి. ఆన్సర్ పైవన్నీ సరైనవి. ఆర్టికల్ 27 పన్ను విధించడాన్ని నిషేధిస్తుంది, కానీ సేవలకు బదులుగా రుసుము వసూలు చేయడాన్ని నిషేధించదు. అలాగే లౌకిక దేశం కాబట్టి ప్రభుత్వ సొమ్మును అన్ని మతాలకు సమానంగా వాడాలే తప్ప ఒకే మతానికి కేటాయించరాదు. పూర్తిగా ప్రభుత్వ నిధులతో నడపబడుతున్న విద్యా సంస్థలో మతపరమైన బోధనలకు సంబంధించి ఆర్టికల్ 28(1) ఏం చెబుతుంది? 50% మత బోధనలు చేయవచ్చు. ఎలాంటి మత బోధనలు చేయకూడదు? విద్యార్థుల ఇష్ట ప్రకారం చేయవచ్చు. కేవలం నైతిక విలువలు మత బోధనలు చేయవచ్చు. ఎలాంటి మత బోధనలు చేయకూడదు? ప్రభుత్వ నిధులతో పూర్తిగా నడిచే పాఠశాలలు, కళాశాలలు ఎలాంటి మత బోధనలు చేయరాదు. అయితే ప్రభుత్వం గుర్తించి ఏదైనా మతపరమైన ట్రస్ట్ ద్వారా స్థాపించబడిన సంస్థలు మత బోధన చేయవచ్చు. ఆర్టికల్ 29(1) ప్రకారం భారతదేశంలో ఏ భాగంలోనైనా నివసిస్తున్న పౌరుల సమూహానికి కింది వాటిలో వేటికి పరిరక్షించుకునే ప్రాథమిక హక్కు ఉంది? ప్రత్యేక భాష, లిపి, సంస్కృతి. పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. తమకంటూ ఒక ప్రత్యేక భాష, లిపి, సంస్కృతి ఉన్న ఏ పౌరుల సమూహానికైనా వాటిని కాపాడుకునే హక్కును ఆర్టికల్ 29(1) కల్పిస్తుంది. ఇది కేవలం మైనారిటీలకే కాకుండా మెజారిటీ వర్గాలకు కూడా వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ 29(2) ప్రకారం ప్రభుత్వం నడిపే లేదా ప్రభుత్వ సహాయం పొందే విద్యా సంస్థల్లో ప్రవేశాన్ని క్రింది ఏ అంశాల ఆధారంగా నిరాకరించకూడదు? మతం, జాతి, కులం, భాష. పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. ప్రభుత్వ నిధులు పొందే విద్యా సంస్థల్లో కేవలం మతం, జాతి, కులం, భాష లేదా వీటిలో ఏ ఒక్కదాని ఆధారంగానైనా ఏ పౌరుడికైనా సీటు నిరాకరించడానికి వీల్లేదు.
ఆర్టికల్ 30 ప్రకారం క్రింది ఏ ప్రాతిపదికన ఏర్పడిన మైనారిటీలకు తమకు నచ్చిన విద్యా సంస్థలు స్థాపించుకునే మరియు నిర్వహించుకునే హక్కు ఉంది? మతం లేదా భాష, కులం లేదా ప్రాంతం, ఆర్థిక స్థితి లేదా వర్గం, సంస్కృతి లేదా జాతి. ఆన్సర్ మతం లేదా భాష. భారత రాజ్యాంగం కేవలం 2 రకాల మైనారిటీలను మాత్రమే గుర్తిస్తుంది. 1 మతపరమైన మైనారిటీలు, 2 భాషాపరమైన మైనారిటీలు. వీరికి ఆర్టికల్ 30 కింద విద్యా సంస్థల స్థాపన హక్కు ఉంటుంది. ఆర్టికల్ 32 ప్రకారం విద్యా సంస్థలకు ఆర్థిక సహాయం ఇచ్చేటప్పుడు అది మైనారిటీల యాజమాన్యంలో ఉందనే నెపంతో రాజ్యం వివక్ష చూపవచ్చా? అవును, చూపవచ్చు. లేదు, చూపకూడదు. కేవలం భాషా మైనారిటీలకు మాత్రమే వివక్ష చూపవచ్చు. గవర్నర్ అనుమతితో చూపవచ్చు. ఆన్సర్ లేదు, చూపకూడదు. విద్యా సంస్థలకు నిధులు లేదా గ్రాంట్లు మంజూరు చేసేటప్పుడు సదరు విద్యా సంస్థ నిర్దిష్ట మత లేదా భాషా మైనారిటీల నిర్వహణలో ఉందనే కారణంతో ప్రభుత్వం వివక్ష చూపకూడదు. ఆర్టికల్ 32 స్పష్టం చేసింది. రాజ్యాంగం ప్రారంభంలో ప్రాథమిక హక్కుగా ఉన్న ఆస్తి హక్కును ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించారు? 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978. మొరార్జీ దేశాయ్ జనతా ప్రభుత్వం హయాంలో 78లో జరిగిన 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 19(1)(f) మరియు ఆర్టికల్ 31లోని ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి భాగం 12లో ఆర్టికల్ 300(a) కింద ఒక చట్టపరమైన రాజ్యాంగబద్ధమైన హక్కుగా మాత్రమే మార్చారు. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడిన 9వ షెడ్యూల్ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన పేరుతో కొన్ని చట్టాలు న్యాయ సమీక్షకు గురి కాకుండా రక్షణ కల్పిస్తుంది? 9వ షెడ్యూల్లో 1వ రాజ్యాంగ సవరణ 7/25/42. ఆన్సర్ 1వ రాజ్యాంగ సవరణ చట్టం 1951. జమీందారీ వ్యవస్థను రద్దు మరియు భూ సంస్కరణ చట్టాలు రక్షించడం కోసం 1951లో మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ఆర్టికల్ 31A మరియు 31B మరియు 9వ షెడ్యూల్ను చేర్చారు. ఐఆర్ కోయల్హో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు 9వ షెడ్యూల్కు సంబంధించి ఇచ్చిన ల్యాండ్ మార్క్ తీర్పు ఏమిటి? 9వ షెడ్యూల్లోని చట్టాన్ని కూడా కోర్టు ప్రశ్నించలేదు. 24 ఏప్రిల్ 1973 కేశవానంద భారతి తీర్పు తర్వాత 9వ షెడ్యూల్లో చేర్చిన చట్టాలు ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘిస్తే న్యాయ సమీక్షకు లోబడతాయి. 9వ షెడ్యూల్ పూర్తిగా రద్దు చేయబడింది. ఆస్తి హక్కును మళ్లీ ప్రాథమిక హక్కుగా మార్చాలి. ఆన్సర్ ఏప్రిల్ 24, 1973 తర్వాత 9వ షెడ్యూల్లో చేర్చిన చట్టాలు ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘిస్తే న్యాయ సమీక్షకు లోబడతాయి. 9వ షెడ్యూల్లో పెట్టారు కదా అని అవి ఏ చట్టానికైనా కోర్టుల నుండి పూర్తి రక్షణ ఉందని 24 ఏప్రిల్ 1973 తర్వాత చేర్చిన చట్టాలు రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని దెబ్బతీస్తే వాటిని కొట్టేసే అధికారం కోర్టుకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ 39B మరియు 39Cలోని ఆదేశిక సూత్రాల అమలు చేయడానికి చేసే చట్టాలు ఆర్టికల్ 14, 19లో ఉల్లంఘన పేరుతో రద్దు కావు అని తెలిపే నిబంధన ఏది? ఆర్టికల్ 39B మరియు 39Cలోని ఆదేశిక సూత్రాల అమలు చేయడానికి చేసే చట్టాలు ఆర్టికల్ 14 మరియు 19 ఉల్లంఘన పేరుతో రద్దు కావు అని తెలిపే నిబంధన ఏది? 31A, 31B, 31C, 31D. ఆన్సర్ ఆర్టికల్ 31C. 25వ రాజ్యాంగ సవరణ 1971 ద్వారా ఆర్టికల్ 31Cని చేర్చారు. సమాజంలో సంపద కేంద్రీకరణను నిరోధించే ఆదేశిక సూత్రాలు అమలు చేసేటప్పుడు ప్రాథమిక హక్కుల కంటే ఆదేశిక సూత్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని ఇది చెబుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కింది ఏ ప్రాథమిక హక్కును రాజ్యాంగ హృదయం మరియు ఆత్మ అని అభివర్ణించారు? సమానత్వపు హక్కు, జీవించే హక్కు, మత స్వాతంత్రపు హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు. ఆన్సర్ రాజ్యాంగ పరిహారపు హక్కు. ఆర్టికల్ 32ని ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినప్పుడు నేరుగా దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కులను కాపాడుకునే రక్షణను ఆర్టికల్ 32 కల్పిస్తుంది. ఈ రక్షణ లేకపోతే మిగిలిన హక్కులకు విలువ ఉండదు. కాబట్టి అంబేద్కర్ దీనిని హృదయం మరియు ఆత్మ అని అన్నారు. ప్రాథమిక హక్కుల అమలు కోసం సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 కింద రిట్లు జారీ చేస్తే హైకోర్టు ఏ ఆర్టికల్ కింద రిట్లు జారీ చేస్తుంది? ప్రాథమిక హక్కుల అమలు కోసం సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 కింద రిట్లు జారీ చేస్తే
హైకోర్టు ఏ ఆర్టికల్ కింద రిట్లు జారీ చేస్తుంది? ఆర్టికల్ 13, ఆర్టికల్ 143, ఆర్టికల్ 226, ఆర్టికల్ 32A. ఆన్సర్ ఆర్టికల్ 226. రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం రాష్ట్ర హైకోర్టు కూడా రిట్లు జారీ చేసే అధికారం ఉంది. అయితే సుప్రీంకోర్టు కేవలం ప్రాథమిక హక్కులకే రిట్లు జారీ చేస్తుంది. కానీ హైకోర్టు ప్రాథమిక హక్కులతో పాటు సాధారణ చట్టపరమైన హక్కులకు కూడా రిట్లు జారీ చేయగలదు. వ్యక్తిని కోర్టు ముందు ప్రవేశపెట్టండి అనే అర్థం ఇచ్చే మరియు అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా జారీ చేయబడే రిట్ ఏది? మాండమస్, హెబియస్ కార్పస్, సెర్షియోరరీ, కో వారెంటో. ఆన్సర్ హెబియస్ కార్పస్. ఒక వ్యక్తిని పోలీసులు లేదా ఎవరైనా ప్రైవేటు వ్యక్తికి చట్టవిరుద్ధంగా బంధించినప్పుడు ఈ రిట్ జారీ అవుతుంది. ఈ రిట్ను ప్రభుత్వ అధికారులపై మరియు ప్రైవేటు వ్యక్తులపై కూడా జారీ చేయవచ్చు. మేము ఆజ్ఞాపిస్తున్నాము అనే అర్థాన్ని ఇచ్చే మరియు ప్రభుత్వ అధికారి తన చట్టబద్ధమైన విధిని నిర్వహించినప్పుడు జారీ చేసే రిట్ ఏది? మాండమస్, ప్రొహిబిషన్, కో వారెంటో, హెబియస్ కార్పస్. ఆన్సర్ మాండమస్. ఏ ప్రభుత్వ అధికారి లేదా ప్రభుత్వ సంస్థ అయినా తమకు కేటాయించిన విధిని చేయకుండా నిరాకరిస్తే సదరు పని చేయమని ఆదేశిస్తూ కోర్టులు మాండమస్ రిట్ను ఇస్తాయి. ఈ రిట్ను భారత రాష్ట్రపతి మరియు రాష్ట్రాల గవర్నర్లపై జారీ చేయడానికి వీల్లేదు. దిగువ కోర్టులు లేదా ట్రిబ్యునల్స్ తమ పరిధిని దాటి కేసులు విచారించకుండా నిషేధిస్తూ నిలుపుదల చేస్తూ ఎగువ కోర్టులు జారీ చేసే రిట్ ఏది? దిగువ కోర్టులు లేదా ట్రిబ్యునల్లు తమ పరిధిని దాటి కేసును విచారించకుండా నిషేధిస్తూ నిలుపుదల చేస్తూ ఎగువ కోర్టులు జారీ చేసే రిట్ ఏది? సెర్షియోరరీ, ప్రొహిబిషన్, మాండమస్, కో వారెంటో. ఆన్సర్ ప్రొహిబిషన్. ప్రొహిబిషన్ అంటే నిరోధించటం లేదా స్టే ఆర్డర్ ఇవ్వటం. దిగువ కోర్టు పరిధి లేని కేసుని విచారించినప్పుడు ఆ విచారణను నిలిపివేయడానికి కేవలం న్యాయ సంస్థలపై మాత్రమే దీనిని జారీ చేస్తారు. పూర్తిగా సమాచారం అందించండి లేదా ధృవీకరించండి అనే అర్థంతో దిగువ కోర్టులలో తీర్పు ఇవ్వబడిన కేసుల రికార్డులను ఎగువ కోర్టులకు బదిలీ చేయమని ఆ తప్పుడు తీర్పులను కొట్టివేయడానికి జారీ చేసే రిట్ ఏది? సెర్షియోరరీ, ప్రొహిబిటివ్, కో వారెంటో, మాండమస్. ఆన్సర్ సెర్షియోరరీ. విచారణ దశలో ఉంటే ప్రొహిబిషన్ జారీ అవుతుంది. ఒకవేళ దిగువ కోర్టు తప్పుడు తీర్పు ఇచ్చేసి ఉంటే ఆ తీర్పును రద్దు చేయడానికి సెర్షియోరరీ జారీ అవుతుంది. 1991 నుండి దీనిని పరిపాలనా అధికారులు వ్యతిరేకంగా కూడా జారీ చేస్తున్నారు. ఏ అధికారంతో వారెంట్తో నువ్వు పదవిలో ఉన్నావు అని ప్రశ్నిస్తూ ఒక వ్యక్తి చట్ట విరుద్ధంగా ప్రభుత్వ పదవిని ఆక్రమించకుండా జారీ చేసే రిట్ ఏది? మాండమస్, సెర్షియోరరీ, కో వారెంటో, ప్రొహిబిషన్. ఆన్సర్ కో వారెంటో. అర్హత లేని వ్యక్తి ప్రభుత్వ కార్యాలయంలో ఉన్నత పదవిని పొందితే ఈ రిట్ జారీ అవుతుంది. ఈ రిట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే బాధితుడే కాకుండా సమాజంలోని ఏ వ్యక్తి అయినా దీనికోసం కోర్టును ఆశ్రయించవచ్చు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 33 ప్రకారం సైనిక దళాలు, పారామిలిటరీ, పోలీసులు, ఇంటెలిజెన్స్ బ్యూరో వంటి సంస్థల ప్రాథమిక హక్కులను పరిమితం చేసేలా లేదా రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది? ఆర్టికల్ 33 ప్రకారం సైనిక దళాలు, పారామిలిటరీ, పోలీసులు, ఇంటెలిజెన్స్ బ్యూరో వంటి సంస్థల ప్రాథమిక హక్కులను పరిమితం చేయటం లేదా రద్దు చేయటం ఈ అధికారం ఎవరికి ఉంది? రాష్ట్రపతికి, రక్షణ శాఖకి, పార్లమెంటుకి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. కేవలం పార్లమెంటుకే ఉంది దీన్ని. సైనిక దళాల్లో క్రమశిక్షణ కాపాడటం కోసం వారి హక్కులను పరిమితం చేస్తూ చట్టాలు చేసే అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. రాష్ట్ర శాసనసభలకు ఈ అధికారం లేదు. భారతదేశంలో ఏదైనా ప్రాంతంలో మార్షల్ లా సైనిక పాలన అమల్లో ఉన్నప్పుడు ప్రాథమిక హక్కులపై విధించే పరిమితులను తెలిపే నిబంధన ఏది? ఆర్టికల్ 33, 34, 35, 352. ఆన్సర్ ఆర్టికల్ 34. అసాధారణ పరిస్థితుల్లో పౌర పాలన విఫలమైనప్పుడు సైనిక పాలన విధిస్తారు. ఆ సమయంలో ప్రాథమిక హక్కులు సంభవిస్తాయి. అయితే బ్రిటన్ రాజ్యాంగం నుండి తీసుకున్న మార్షల్ లా అనే పదానికి రాజ్యాంగంలో ఎక్కడా స్పష్టమైన నిర్వచనం లేదు. మార్షల్ లా మరియు జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 352 మధ్య గల వ్యత్యాసాల్లో సరికానిది ఏది? మార్షల్ లా కేవలం దేశంలోని నిర్దిష్ట ప్రాంతానికే పరిమితం కావచ్చు, కానీ జాతీయ అత్యవసర పరిస్థితి దేశమంతటా విధించవచ్చు. మార్షల్ లా సమయంలో సాధారణ కోర్టులు రద్దయి మిలిటరీ కోర్టులు వస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో సాధారణ కోర్టులు కొనసాగుతాయి.
మార్షల్ లా రాజ్యాంగంలో స్పష్టంగా నిర్వచించబడింది. అత్యవసర పరిస్థితిని నిర్వచించలేదు. ఇవన్నీ సరైన వ్యత్యాసాలే. ఆన్సర్: మార్షల్ లా రాజ్యాంగంలో స్పష్టంగా నిర్వచించబడి అత్యవసర పరిస్థితి నిర్వచించబడలేదు అనేది తప్పు. ఎందుకంటే మార్షల్ లా అనేది నిర్వచించబడలేదు. CAB అనేవి సరైనవి అన్నమాట. ఆర్టికల్ 35 ప్రకారం ప్రాథమిక హక్కులను మరింత ప్రతిష్టంగా అమలు చేయడానికి మరియు వాటి ఉల్లంఘనకు శిక్షలు ఖరారు చేయడానికి చట్టాలు చేసే సర్వ అధికారాలు ఎవరికి ఉన్నాయి? పార్లమెంటుకి, శాసనసభలకి. పార్లమెంటు మరియు శాసనసభలకు ఉమ్మడిగా చేయవచ్చు. హోంశాఖ. ఆన్సర్: కేవలం కేంద్ర పార్లమెంటుకు మాత్రమే ఉంది. దేశవ్యాప్తంగా ప్రాథమిక హక్కుల పరిధి మరియు వాటికి సంబంధించిన శిక్షలు ఒకేలా ఉండటం కోసం చట్టాలు చేసే అధికారం ఆర్టికల్ 35 కేవలం పార్లమెంటుకు మాత్రమే ఇచ్చింది. రాష్ట్ర అసెంబ్లీలకు ఈ పరిధిలో చట్టాలు చేసే హక్కు లేదు. భారత రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులలో కేవలం భారత పౌరులకు మాత్రమే వర్తించి విదేశీయులకు వర్తించని ఆర్టికల్స్ ఏవి? డైరెక్ట్ ఆన్సరే చెప్తా చూడండి. ఆర్టికల్ 15, 16, 19, 29, 30. ఈ 5 ఆర్టికల్స్: 15 వివక్ష, నిరసన, 16 ఉద్యోగ అవకాశాలు, 19 స్వేచ్ఛలు, 29, 30 మైనారిటీ హక్కులు కేవలం భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. మిగిలిన ప్రాథమిక హక్కులు 14, 20, 21, 21A, 22, 23, 24, 25, 26, 27, 28 శత్రు విదేశీయులు మినహా మిగిలిన విదేశీయులందరికీ వర్తిస్తాయి. ఆర్టికల్ 359 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో కూడా రాష్ట్రపతి కింది ఏ ఆర్టికల్ ద్వారా లభించే ప్రాథమిక హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయలేరు? 14, 19, 19, 21, 20, 21, 21, 22. ఆన్సర్: 20, 21. 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో కూడా ఆర్టికల్ 20, 21 అంటే నేరాలకు శిక్ష విషయంలో రక్షణ, జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛలను రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి లేదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 ప్రకారం ఒక సాధారణ చట్టం కింద అరెస్టు చేయబడిన వ్యక్తికి లభించే రక్షణలకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది సరికాదు? అరెస్టు చేసిన 24 గంటల లోపు సమీప మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలి. మెజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లే ప్రయాణ సమయాన్ని కూడా 24 గంటల కాల పరిమితిలోనే లెక్కించాలి. అరెస్ట్ అయిన వ్యక్తికి తనకు నచ్చిన న్యాయవాదిని సంప్రదించే డిఫెన్స్ చేసుకునే హక్కు ఉంది. మెజిస్ట్రేట్ ప్రత్యేక అనుమతిస్తే తప్ప 24 గంటలు దాటిన తర్వాత ఆ వ్యక్తి పోలీస్ కస్టడీలో ఉంచరాదు. ఆన్సర్: మెజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లే ప్రయాణ సమయాన్ని కూడా 24 గంటల కాల పరిమితిలోనే లెక్కించాలి అనేది తప్పేగా మనం అడిగింది. ఆర్టికల్ 22(2) ప్రకారం అరెస్ట్ చేసిన వ్యక్తిని 24 గంటల్లోపు మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలి. అయితే ఈ 24 గంటల సమయాన్ని లెక్కించేటప్పుడు అరెస్టు చేసిన స్థలం నుండి మెజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లడానికి పట్టే సమయాన్ని మినహాయిస్తారు. ఆప్షన్ బిలో ప్రయాణ సమయాన్ని కూడా 24 గంటల్లోనే లెక్కించాలి అని ఇచ్చారు కాబట్టి అది రాజ్యాంగబద్ధంగా సరికాదు. గమనిక: కోర్టు సెలవు దినాలు లేదా రాత్రి సమయాల్లో అరెస్ట్ చేసినప్పుడు ఈ ప్రయాణ సమయం మినహాయింపు పోలీసులకు ఉపయోగపడుతుంది. మిగిలిన A-C-D వాక్యాలు 100% సరైన నిబంధనలు. ఇది ప్రాథమిక హక్కులకు సంబంధించి పూర్తి సమాచారం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.